ఇంకొక తమాషా అయింది విన్నాను ఇక్కడ మామూలుగా చర్చికి వెళ్ళి గీతా బోధ చేశారంటే ఏంటి ఏ సందర్భంలో జరిగింది అది? అది నేను చాలా సినిమాల్లో క్రిస్టియన్ పాత్ర వేశానండి. అందులో నా పేరు జెన్నీ అంటే క్రిస్టియన్ అనుకునేవారు. అవును, అంటే జెన్నీ అంటే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో అలా పిలిచేవారు. అవును, బుజ్జి, చిన్న, కన్న, చంటోడు ఇలా ముద్దు పేరు జనార్దన్ రావు గారు కదా, జనార్దన్ రావు, జెన్నీ అని పిలిచేవారు. సినిమా ఫీల్డ్లో కూడా క్యాచీగానే ఉంటుంది ఇది అని చెప్పి నేను అందులో ఏంటంటే జనార్దన్ రావు మైమ్ షో అని బ్యానర్ రాస్తే ఇంత లెంగ్త్ ఎక్కువైపోయింది. అందుకని జెన్నీస్ మైమ్ షో అని బ్యానర్ పెట్టేవాడు. స్టైలిష్ ఉండేది. అదేదో ఫారెన్ నుంచి వచ్చినట్టున్నాడు ఇడు అనుకుంటారు. ఫారినర్స్ అంటే కొంత క్రేజీ కదా. అదే మనం రాజమండ్రి రోడ్ అంటే మన ఊరోడే రా అంటారు. అందుకని జెన్నీ అలా అలవాటైపోయింది. ఇస్తే నేను చాలామంది క్రిస్టియన్కి ఏ చర్చి కడతారు సార్ అంటే నేను దొరికిపోవడం ఎందుకు వాళ్ళకని మీరే చర్చి కడతారు, మేము సికింద్రాబాద్ చర్చి కడతాం. అదే అందుకనే కలవలేరు, నేను హైదరాబాద్ చర్చికి వెళ్తానండి అని వాళ్ళని అప్పుడప్పుడు తప్పించుకుందుకు. ఒక ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, రాజు అని, అతను క్రిస్టియన్ ఫ్రెండ్. అతను నందిగామ దగ్గర పల్లెటూరులో క్రిస్టియన్ సభలు జరుగుతున్నాయి. అయితే గెస్ట్గా రాగురు నా కారులో తీసుకెడతాను. క్రిస్టియన్ సభలు నేను గెస్ట్ ఏమిటైనా బొంద, బైబిల్ ఇప్పుడు చదవలేదు, క్రీస్తు గురించి తెలియదు, ఏం మాట్లాడతాం మనం, బాగుండదు, అసహ్యంగా ఉంటుంది అని. వెళ్ళే కొంచెం పల్లెటూరు వాళ్ళు, సినిమా యాక్టర్ అంటే సరదాగా ఉంటుంది వాళ్ళు, వాళ్ళందరూ వస్తారు. కొన్ని వందల మంది జనాభా అయితే అని చెప్పి కొన్ని బైబిల్లో ఏవో కొన్ని చిన్న చిన్న పాయింట్లు ఏవో చెప్పాడు. గుర్తుపెట్టుకుని వీటి మీద కొట్టాయి అని చెప్పి అతను పాస్టర్ అతను. అయితే అప్పుడు నేను రెగ్యులర్గా భగవద్గీత చదువుతూ ఉంటానండి. భగవద్గీతలో ఉన్న సిమిలారిటీసు, బైబిల్లో ఉన్న సిమిలారిటీసు అతను చెప్పిన దాన్ని బట్టి ఆ రోజు చెప్పి, చిన్నప్పుడు కృష్ణుడిని బాల్యంలో కంసుడు మేనమామ చంపేయాలని గోకులం వెళ్ళిపోయాడు కృష్ణుడు. అయితే ఆ ఏజ్ గ్రూప్ 6 నెలల పిల్లల్ని, ఏడాదిలో పిల్లల్ని, కొన్ని 100 మంది పిల్లల్ని చంపేశాడు కంసుడు. అట్లాగే యేసుక్రీస్తు పుట్టాడని తెలిసింది సైతాను చిన్నపిల్లలందరినీ చంపేశాడు సైతాను. చేస్తే భగవంతుడు యేసుక్రీస్తు అయినా భగవంతుడే, కృష్ణుడైనా భగవంతుడే, భగవద్గీత అయినా ఒకటే, బైబిల్ అయినా ఒకటే అని ఇలా జనరల్గా కొట్టేశాడు. కొన్ని తెలుసున్నవి అందరూ భలే చెప్పారండి. మీరు క్రిస్టియన్ బ్రాహ్మణ, మీరు బ్రాహ్మణ్ అంటే బ్రాహ్మణ లక్షణాలు, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను, బ్రాహ్మణుడు అంటే వేదం చదువుకోవాలి, ఇవన్నీ నేను వేదం చదువుకోలేదు, నేను నాకు తెలుసునేవో మంచి మాటలు చెప్పాను మీకు అంతే. అదైనా రాజు గారు చెప్పారు, ఆయన డేవిడ్ రాజు గారు చెప్పారు కొన్ని పాయింట్లు, వస్తూ కారులో చెప్పాడు ఆయన. ఓకే ఓకే, సూపర్. అది చర్చ అనుభవం, అది ఓకే, మనం చర్చించుకుంటున్నాం. అంటే మనకి అప్కమింగ్ స్టేజ్, మీరు ఇప్పుడు అప్పుడప్పుడు వేషాలు వేస్తున్న స్టేజ్, కొంతమందికి పెద్ద ఆర్టిస్టులను పట్టించుకొని చిన్న ఆర్టిస్టులను పట్టించుకోరని, లేకపోతే చిన్న క్యారెక్టర్ చేస్తుంది కాబట్టి చిన్న ఆర్టిస్ట్ చిన్న చూపు చూడటం, కసురు కోటాలు, లేకపోతే డైరెక్టర్లు కొన సందర్భాల్లో కోపపట్టాలు, ఇట్లాంటివి ఫేస్ చేశారా మీరు? అంటే డైరెక్టర్లు ఎప్పుడు కోపపడింది లేదండి, నా అదృష్టం అది. తర్వాత నా కో యాక్టర్స్ కూడా ఎప్పుడు కూడా ఇరిటేట్ అయింది లేదు నా దగ్గర, నా అదృష్టం. ఎందుకంటే దానికి ప్లస్ పాయింట్ ఏంటంటే నా ఏజీ పెద్దవాడు అని గౌరవం ఇవ్వడం ఒకటి, తర్వాత నా పెర్ఫార్మెన్స్ కూడా పాపం బాగా చెప్తాడే, ఇదేదో ఈ డైలాగ్ దోడేసి ఉంటాడు అంతే, బాగా చెప్తాడు. బేసికల్లీ ఈజ్ ఏ గుడ్ ఆర్టిస్ట్ అని ఎక్స్క్యూజ్ చేయడం ఉన్నాయా, సందర్భాలు ఉన్నాయా? దోడేసి కట్ట అని ఏంటండి అది అని ఎప్పుడు కోపడలేదు. ఇంకోటికి తీసుకుందామండి అన్నవాళ్ళే తప్పితే. అలాగే డబ్బు గురించి కాల్చుకు తిని 10 సార్లు ఫోన్ చేసి, ఏం సార్ నా చెక్ ఏమైంది సార్ అంటే విసిగిస్తాడండి బాబు, ఈయన్ని పెట్టుకోవద్దండి అంటారు. అందులో మంచితనం ఉంటే 10 మందికే చెప్తారు సార్, మేము మాత్రం చెడ్డతనం ఉన్న 100 మందికి చెప్తారు. ఇండస్ట్రీ కాదు, ఎక్కడైనా సివిల్ లైఫ్లో కూడా అంతే, మన బంధువుల్లోనే అంతే. మన బంధువుల్లో ఆదరించి మనం చేయగలిగిన ఏదో ఉడతా సాయం చేసామనుకోండి, మావయ్య చాలా మంచివాడు, బాబాయ్ చాలా హెల్ప్ చేస్తాడు, పెద్దనాన్న చాలా మంచివాడు అంటారు. లేదు మనం ఏం పట్టించుకోలేక ఒంటికాయ సొంటి కొమ్మిలో ఉన్నాం అనుకోండి, స్వార్థపరుడు, ఏం పట్టించుకోడు. నేను హాస్పిటల్లో ఉంటేనే చూడడానికి రాలేదు, ఆడేం మాట్లాడతాడు, ఆడ హాస్పిటల్లో ఉంటే రావాలా, మనం వెళ్ళాలా. ఓకే, ఇది జీవితం నేర్పుతుంది సార్ పాఠాలు.